చిన్న గ్రామం పేరు పెద్దగూడెం. ఆ గ్రామంలో రఘు అనే ఓ అబ్బాయి ఉండేవాడు. అతని తండ్రి రోజు కూలి, తల్లి ఇంటి పని మనిషి. ఇంట్లో తినడానికి అన్నం ఉంటుందో లేదో కూడా రోజూ భయం. రఘు చదవాలని చాలా ఆశపడేవాడు, కానీ పుస్తకాలు కొనడానికి డబ్బు లేదు. పాడుబడ్డ పాఠశాల దగ్గర పడేసిన పాత పుస్తకాలు ఏరుకుని చదువుతుండేవాడు. రాత్రి అయితే వీధి దీపం కింద కూర్చుని చదువుకునేవాడు. గ్రామంలోని వాళ్లు ఎగతాళి చేసేవాడు, ఈ పేదోడు చదివితే ఏమవుతాడ్రా. కాని రఘు నోరు మూసుకుని గుండెల్లో కలను పెంచుకున్నాడు. ఒకసారి పెద్ద వరద వచ్చింది, పొలాలు నాశనమయ్యాయి. తండ్రికి పనిలేదు, ఇంట్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆ రోజు తల్లి ఏడుస్తూ చెప్పింది, చదువు మానేసి పని చూసుకోరా. రఘు కన్నీళ్లు తుడుచుకున్నాడు. అమ్మా, నేను చదువుతాను, ఇదే మనల్ని బయటికి తీసుకెళ్లే దారి. ఆ రోజు నుంచే రఘు పగలు పొలాల్లో పని, రాత్రి చదువు. ఆహారం లేకపోయినా కలలను వదల్లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఒకరోజు గ్రామానికి వార్త వచ్చింది, రఘు ప్రభుత్వ పెద్ద అధికారి అయ్యాడు. అదే గ్రామం, అదే వీధులు. ఈసారి రఘు అధికార వాహనంలో వచ్చాడు. ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు గౌరవంగా నిలబడ్డారు. రఘు నేరుగా పాఠశాలకి వెళ్లాడు. అక్కడ ఒక మాట రాశాడు, పేదరికం నేరం కాదు, కలలు కనడం ధైర్యం. తన జీతంతో గ్రామంలో కొత్త స్కూల్ కట్టించాడు. చదువుకోలేని పిల్లలకు ఉచిత పుస్తకాలిచ్చాడు. అమ్మ చేతుల్లో పెట్టిన మొదటి జీతం చూసి ఆమె కళ్ళలో వచ్చిన ఆనందం, అదే రఘు జీవితంలో నిజమైన విజయం. పరిస్థితులు మనల్ని ఆపవచ్చు, కానీ మన కళలను కాదు.